వెల్కమ్ టు S4. నేను మీ రమ్య. టాలీవుడ్‌లో తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన హీరోలు చాలామంది ఉన్నారు. మొదటి మూవీతో ఓవర్‌నైట్ స్టార్స్‌గా మారి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించారు. కానీ ఆ తరువాత సరైన కథలు ఎంపిక లేకపోవడం, వరుస ఫ్లాప్స్ రావడం వల్ల కెరీర్‌లో వెనుకబడిపోయారు. ఇప్పుడు అలాంటి హీరోల గురించి చూద్దాం. 'హ్యాపీ డేస్' సినిమాతో వరుణ్ సందేశ్ యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన 'కొత్త బంగారు లోకం' కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే తరువాత కథల ఎంపికలో చేసిన పొరపాట్లు ఆయన కెరీర్‌ని దెబ్బతీశాయి. వరుస ఫ్లాప్స్ కారణంగా స్టార్డమ్‌ను కొనసాగించలేకపోయాడు. సాయి కుమార్ వారసుడిగా వచ్చిన 'ఆది', 'ప్రేమ కావాలి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. తొలి సినిమాతో మంచి భవిష్యత్ ఉందని అనిపించినా ఆ తర్వాత మాత్రం సరైన విజయాలు దక్కలేదు. చాలా కాలం తర్వాత ఇటీవల వచ్చిన 'సాంబల' సినిమాతో మళ్ళీ ఫామ్‌లోకొచ్చారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' సినిమాతో 100 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించాడు. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ తర్వాత వచ్చిన 'కొండపొలం', 'రంగరంగ వైభవంగా', 'ఆదికేశవ' సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆయన కెరీర్ మందగించింది. నాగార్జున వారసుడిగా అఖిల్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే వినాయక దర్శకత్వంలో వచ్చిన అఖిల్ మూవీకి డిజాస్టర్గా నిలిచింది. తర్వాత 'హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్' కొంతవరకు మెప్పించిన భారీ బడ్జెట్తో తెరకెక్కిన 'ఏసెన్'తో మరోసారి నిరాశపరిచింది. ప్రస్తుతం తనకు సరైన మాస్ హిట్ కోసం అఖిల్ ఎదురు చూస్తున్నాడు. 'జయం' సినిమాతో నితిన్ సూపర్ హిట్ అందుకొని టాలీవుడ్లో నుంచి ఎంట్రీ ఇచ్చారు. 'దిల్' వంటి విజయాలు వచ్చిన తర్వాత కెరీర్‌లో వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. మధ్యలో కొన్ని హిట్స్ వచ్చినప్పటికీ స్థిరమైన సక్సెస్ మాత్రం కొనసాగించలేకపోయాడు. 'ఉయ్యాల జంపాల', 'సినిమా చూపిస్తా మావ', 'కుమారి 21F' సినిమాలతో రాజ్ తరుణ్ హ్యాట్రిక్ హిట్స్ కొట్టి లక్కీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ కావడంతో కెరీర్‌లో వెనుకపడ్డాడు. టాలీవుడ్‌లో తొలి హిట్ అనేది కేవలం మంచి ప్రారంభం మాత్రమే. ఆ తరువాత ప్రతి సినిమాకు సరైన కథలు, సరైన నిర్ణయాలు తీసుకుంటేనే హీరోలు దీర్ఘకాలం నిలబడతారని ఈ హీరోల ప్రయాణం చెబుతోంది. అభిమానులు మాత్రం వీరంతా మళ్ళీ మంచి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు.